పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైనటువంటి ప్రకటనలకి ఆయన పెట్టింది పేరు. ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా వ్యవహరించడం ఆయన శైలి. ఆయన సిద్ధహస్తుడు. ఈరోజు ఒక మాట చెప్తారు, మళ్ళీ మరొక మీటింగ్లోకి వచ్చేసరికి దానికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానం చేస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు ఆయన కులాల గురించి ప్రస్తావించారు. కులాలకు సంబంధించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. నిజమేనా? పవన్ కళ్యాణ్ ఏ రోజు కులాల అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలు లేవా? కులం గురించి మాట్లాడిన సందర్భాలే లేవా? చివరికి కాపుల్లో ఒక్కరు కూడా సీఎం కావడం లేదు, కాపులకి రాజకీయ అధికారం కావాలి, కాపుల్లో కనీసం కుల పట్టుదలైనా ఉండాలి అనేటువంటి రీతిలో వ్యాఖ్యానం చేసినటువంటి ఒకనాటి జనసేన నాయకుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో తానెప్పుడు కులం గురించే పట్టించుకోలేదు అనేటువంటి మాటలు మాట్లాడితే ఏమనాలి? ఉదాహరణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జనసేన వాటాగా ప్రస్తుతం 3 మంత్రులు ఉన్నారు. ఎవరు 3? అందులో 2 కాపులు. 2కి ఎమ్మెల్సీ హోదా దక్కింది. 2 ఎవరు? 2 కాపు నాయకులే. ఒకరు పిడుగు హరిప్రసాద్ అయితే రెండో మనిషి కొణిదెల నాగబాబు, పవన్ కళ్యాణ్ సొంత అన్నయ్య. 2 కాపులే. ఇక నామినేటెడ్ పోస్టులు చూడొచ్చు. దాదాపు 60 మంది వరకు దక్కితే అందులో సగానికి పైగా మళ్ళీ కాపులే. నామినేటెడ్ పోస్టుల్లో కాపులు, ఎమ్మెల్సీ హోదాల్లో కాపులు, మంత్రి పదవుల్లో కాపులు, ఎమ్మెల్యే సీట్లు కూడా పరిశీలించినప్పటికీ దాదాపు సగం మంది పైనే 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది వరకు కాపులే. మరి ఇంతమంది కాపుల్ని తన పార్టీలో అనేక స్థానాల్లో అవకాశాలు కల్పిస్తూ కాపులకి పూర్తిగా పెద్దపీట వేస్తూ కాపు రాజ్యంగా తన పార్టీని నడుపుతూ కాపుల అండదండతో గోదావరి జిల్లాల్లో తిరిగిలేని శక్తిగా కనిపిస్తూ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి తరుణంలో తనకు కులాలే పట్టవు, కులాలు పట్టించుకోను అనేటువంటి రీతిలో మాట్లాడడాన్ని ఏమనాలి? రాజకీయంగా ఒక నాయకుడు మాట మార్చడం లేదంటే తను చెప్పిన దానికి విరుద్ధంగా సాగడం చాలా చాలా నైజం అన్నది జనానికి ఎరిగిన సత్యం. కానీ పవన్ కళ్యాణ్ తీరు అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నిత్యం తాను చెప్పిన మాటకి విరుద్ధంగా తానే స్టేట్మెంట్లు ఇస్తూ తన చేతలకి విరుద్ధంగా తన ప్రకటనలు కనిపిస్తూ తాను ఏం చేస్తున్నారో దానికి భిన్నమైనటువంటి రీతిలో వ్యాఖ్యానాలు చేస్తూ సాగిపోతున్నటువంటి వైను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎల్లకాలం అందరినీ ఇదే రీతిలో నమ్మించవచ్చని ఆయన భావిస్తున్నారా? లేకుంటే తాను ఏం చెప్పినా జనం విశ్వసించేస్తారు అనేటువంటి ధీమా ఆయనలోనేమైనా పెరుగుతోందా? ఇలాంటి అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే గతంలోనే ఆయన తన కులాన్ని వదిలేసి రెల్లి కులం స్వీకరిస్తున్నాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెల్లి కులంలో తాను కలిసిపోయానంటూ వ్యాఖ్యానించినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇక మతం గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇటీవల పూర్తిగా ఒక మతానికి ప్రతినిధిగా ఆయన వేషధారణేసి అసెంబ్లీ వేదికగా అధికారిక కార్యక్రమాల్లో ఆయన పూర్తిగా ఒక మతానికి ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కులాలు మతాలు తాను పట్టించుకోనన్నట్టుగా ప్రకటన చేస్తున్నారంటే ఆయన వ్యవహారం ఏ రీతి ఉందో, జనం ఏం చెప్పినా నమ్మేస్తారనేటువంటి ధీమా ఆయనకి ఏ స్థాయిలో ఉందో మనకే అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ మాటల్ని జనం హర్షిస్తారా? జనం ఎల్లప్పుడూ ఆయన మాటల్ని వినేసి ఆయన చెప్పిందే నిజమని నమ్మేసి ఆయన ఏ చెప్పినా దానికి తందాన తాననేటువంటి రీతిలో ఉంటారా? చూద్దాం మరి రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో.